ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 2వ తేదీన మీనరాశి వారికి వారి యొక్క జాతక ఫలాల ప్రకారం ఈ శాతం ఇలానే జరుగుతుంది. ఆమె ఎవరో కాదండి, ఎవరూ లేనప్పుడు ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అసలు ఏం జరగబోతుంది, వారి యొక్క జీవితంలో ఎటువంటి మలుపులు తీసుకోబోతుంది, అసలు ఈ రాశి వారికి ఈ స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఆమె ఎవరు, ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. గురువుగారు పండిత్ రాజ్ గారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9730895167 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఈ గురువుగారిని ఒకసారి సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే మనకు ఫలితాలు అనేవి లభిస్తాయి. సమస్య అనేది పరిష్కారం గురువుగారిదండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. మీకు నమ్మకం ఉంటేనే ఈ గురువుగారికి ఒకసారి సంప్రదించి చూడండి. ఫేక్ కాల్స్ మాత్రం అసలు చేయకండి. చాలా నమ్మకమైన గురువుగారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే గనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే గనుక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారై ఉంటారండి. వీరు పైకి చూడడానికి చాలా కోపంగా ఉన్నట్లుగా అనిపిస్తారు, కానీ ఎదుటి వ్యక్తులను మాట్లాడడానికి వీరు చాలా గౌరవంగా ఉంటారు. వీరు మంచివారు కాదేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటారండి. కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కానీ వీరు చూడడానికి చాలా గంభీరంగా పెద్దవారిలాగా కనిపిస్తూ ఉంటారు. అందుకనే వీరిని ఎదుటివారు చాలా పెద్దవారిలాగా ఉన్నారు, వీరు మనతో మాట్లాడతారో లేదో అని చూడ్డానికి గౌరవంగా కనపడుతున్నారు అన్నట్లుగా ఉంటారండి. కానీ వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. వీరు ఎవరికి సమస్యలు వచ్చినా కానీ తోడుగా ఉంటారండి. ఇక ఏ విషయంలోనైనా సరే నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే గనుక ఈ రాశి వారు మరో 3 రోజుల్లో వారికి ఒక స్త్రీ వలన 1000% ఇలా జరగబోతుందండి. ఒక రంగంలో చెప్పాలంటే కనుక ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి వీరి దరిద్రం పోవడంతో పాటు అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టినటువంటి అదృష్టం ఎవరు ఆపలేని విధంగా మీ జీవితం ముందుకు వెళ్ళబోతుందని, ఈ రాశి వారికి అదృష్టం పట్టడానికి ఒక స్త్రీ వల్ల ఏం జరగబోతుంది, వారి జీవితం అసలు రాబోతున్న ఆవిడ ఎవరు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ధీరత్వం, కోపం, అసహనం కలిగిన వారై ఈ లక్షణాలు ఉంటాయి, కానీ స్నేహతత్వాన్ని విలువనిచ్చేవారై ఈ రాశివారు ఎవరినైనా సరేనండి వీరు అసలు వదిలిపెట్టరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారణం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అనేది వర్ణించబోతోంది. ఈ అదృష్ట యోగం వలన మీ తలరాత కూడా మారబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో రాబోతున్నటువంటి మరో 3 రోజుల్లో ఆ స్త్రీ యొక్క రాక మీకు అదృష్టం రావడాన్ని ఆపలేని విధంగా ఉండబోతోంది. అనుకూలమైనటువంటి గ్రహ సంచారణం కారణంగా మీకు ఈ స్త్రీ రాక అనేది ఉండబోతోంది. ఈవిడ రావడం వలన మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడంలో పాటు మీరు ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుకుంటారు. వ్యాపారంలో ఉద్యోగాలు అపారమైనటువంటి విజయాల్ని కూడా సాధిస్తారండి. అధికంగా మీరు చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారండి. జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కుంగిపోరు. చాలా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించగలుగుతారండి. అలాగే ఈ రాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనైనా షేర్ చేసుకోరు. అలాగే మీరు ఇతర వ్యక్తుల మాటల వలన కూడా వీరు అసలు లొంగిపోరు చెప్పుకోవాలి. వీరికి మంచి ప్రజా ఆకర్షణ అనేది ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో చాలా చాకచక్యంగా అద్భుతంగా రాణించగలుగుతారండి. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపుగా చేస్తారు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశి వారు చాలా వరకు కూడా సంతోషపడతారని చెప్పుకోవాలండి. అధికారుల నుంచి మెప్పును పొందడంతో పాటు కూడా వారి ప్రశంసల వల్ల ఆఫీసులో చాలా వాల్యూ పెరుగుతుంది. ఈ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు మెండుగా అందుబోతున్నాయండి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.
కొత్త ఉద్యోగానికి మరలా అన్నీ అనుకుంటే మాత్రం ఆఫర్ లెటర్ వచ్చి తరువాతే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అంతేకాకుండా ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈ స్త్రీ యొక్క రాక మీ యొక్క జీవితంలో, ఉద్యోగ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావితం చేయబోతోంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధికార ఉద్యోగం బాధ్యతలు తీసుకోవడం వలన కానీ ధన ఆదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావడం వలన ఎక్కువ డబ్బు మీరు సంపాదించారని చెప్పుకోవచ్చు. దీనివల్ల ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఏ ఏ విషయాల గురించి అయితే మీరు కలలు కంటున్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో, అంటే మరో 3 రోజుల్లో మీ యొక్క జీవితంలోకి రాబోయే ఒక స్త్రీ వల్ల అవన్నీ పూర్తి కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితం కూడా పూర్తిగా మారిపోబోతుంది. మీరు చక్కగా అనుకోవచ్చు. అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా మీ సొంతం అవ్వటంతో పాటు గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడంతో వలన మీరు వాటన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా కొన్ని వ్యాపారాల లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. ఆర్థిక బలం మీతో ఆత్మధైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం అనేది వస్తుంది. సొంత ఇంటి కోసం ఎప్పటి నుంచో వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రణాళికల రూపంలో చేసినటువంటి దాన్ని లైవ్లోకి తీసుకురావడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా సహకారం కానీ మీరు సొంత ఇంటి కలను కలగానే చూసుకుంటున్నారు. అంతే ఇప్పటి నుంచి మీరు సొంత ఇంటి కల నెరవేరబోతోంది. ఈ స్త్రీ యొక్క రాక మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళబోతుంది. సొంత ఇంటి లోన్ తీసుకోవడం ఇలాంటివి కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటి జరుగుతాయి. అంతేకాకుండా సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకి ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా వీరికి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి. ఈ స్త్రీ యొక్క రాక వీరికి జీవితంలో పూర్తిగా మారబోతోంది చెప్పుకోవచ్చు. కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి వారు కూడా భూములన్నీ కూడా మీకు సంబంధించినటువంటి తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్నటువంటి భూములన్నీ కూడా మీ సొంతం చేరుకోబోతున్నాయి. ఇలాంటి ఈ రాశి వ్యక్తులకు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి 2 వ్యక్తుల వల్ల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటారు. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసినటువంటి కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేసే ఈ స్త్రీ యొక్క రాక వల్లే అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క రాక ఆఫీస్లో లేదంటే మీ యొక్క వ్యాపార స్థలంలో లేదంటే తన యొక్క రాక అనేది ఉండబోతోంది. తను మీలో సన్నిహితంగా చాలా మీకు సపోర్ట్గా ఉండడం వల్ల మీ ఆఫీస్లో మిగతా వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయడం అనేది జరగబోతోంది. ఆ స్త్రీ యొక్క మీ ఆఫీస్లో మీ పై ఆఫీసర్గా రాబోతోంది. తను రావడం వలన మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడంతో పాటు మీ బాస్ దగ్గర మీరు మెప్పు కూడా పొందుకుంటారు. ఎందుకంటే మీరు అందించుకున్నటువంటి సహకారం మీకు చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. మీ ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తుంది. తనతో కలిసి మీరు చేసినటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు సక్సెస్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా పోతే ఫ్యామిలీలో మీరు స్పెండ్ చేయాల్సినటువంటి సమయాన్ని చక్కటి క్వాలిటీ టైంగా చెప్పుకోబడుతుంది. ఎందుకంటే మీ కుటుంబ పరంగా మీరు వచ్చినటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాపీనెస్ వల్ల మీ పాజిటివ్ వైబ్స్ అనేవి పొందుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడడం వల్ల మీకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి మీరు దూరం చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబంతో సంతోషం అనేది మెలుకుంటుందో
ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి నెగిటివిటీ అనేది పోతుంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీ అనేది కూడా తగ్గిపోతుంది. దాంతో పాటుగా పాజిటివిటీ అనేది ఫిల్ అవుతుంది. ఇలా అన్ని కారణాలుగా మీ ఆఫీస్‌లో వచ్చేటటువంటి ఒక స్త్రీ వలన మీ జీవితంలో మార్పు చోటు చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా ఒక రకంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి విసిగెత్తిపోయి ఉన్నారు. ఇక నా జీవితంలో ఇంతే, ఏది కూడా ముందుకు వెళ్ళదు, ఏది కూడా ముందుకు సాగదు అని చెప్పేసి చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నారు, విసుగుపోతూ ఉన్నారు. అలాంటి మీకు ఒక స్త్రీ యొక్క రాక మీకు ఉపశమనాన్ని ఇస్తుంది, మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. ఇక ఈ రాశివారి వ్యక్తులకు మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధల నుంచి బయటపడాల్సిన కొన్ని పరిహారాలు చేసుకుంటే గనక సరిపోతుంది. అవి ఏమిటి అంటే కనుక, దైవారాధన చూసుకున్నట్లయితే కనుక ఈ రాబోయే రోజు బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరిక సమర్పించుకుని 11 ప్రదక్షిణలు చేసి కనుక మంచి కరమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయండి. ఇక గురువారం కనుక గురు ఆలయానికి వెళ్ళి శనగల ప్రసాదం పంచిపెడితే, ఇలా చేయడం వల్ల ఈ రాశి వ్యక్తులకు గురు బలం అనేది పెరుగుతుంది. అలాగే వీలైనప్పుడు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి 11 ప్రదక్షిణలు చేసి నేతితో దీపం పెట్టి ఇలా చేస్తే కనుక దానివల్ల మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మీరు ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకోవడం వల్ల ద్వారా దైవ బలం అనేది పెరుగుతుంది. అలాగే మూగజీవులకి, పశుపక్షాలకి తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఇటువంటి చేయడం వలన కూడా మీకు గత జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మల యొక్క దుష్ఫలితాలు కూడా తొలగిపోతాయండి, పుణ్యకర్మలు లభిస్తాయన్నమాట. ఇలా ఈ రాశి వారి యొక్క జీవితంలోకి రాబోయేటటువంటి ఆ స్త్రీ వలన మీకు చాలా వరకు కూడా చక్కటి శుభవార్తలైనటువంటి జీవితంలో అనేవి రాబోతున్నాయి. కాబట్టి చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే కనుక అంతా మీకు మంచి జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేయండి.